ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 27వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకురమ్మని చెప్పగా. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, అది అందమైన ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఇస్సాకు తండ్రి, రెబెకా తల్లి, వారి పిల్లలు ఏశావు, యాకోబులు. అయితే తండ్రి ముసలవాడయ్యాడు. పెద్ద కుమారుడైన ఏశావుతో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా కొరకు భోజనం తీసుకురా, మంచి కూరగలిగిన భోజనం తీసుకురా అని చెప్పాడు. అయితే అతని భార్య ఏశావి తల్లి అయిన రెబెకా ఈ మాటలు విని తన చిన్న కుమారుడైన యాకోబును పిలిచి అతనిని ప్రేమించి కంటికి కనపడే ధనం వైపు చూచి, అది తను ప్రేమించే కుమారుడికి దక్కాలని, కుమారుడితో ఏం చెయ్యాలో తండ్రిని, తన భర్త అయిన ఇస్సాకును మోసం చేయటానికి మేక వెంట్రుకలు కప్పుకుని, తన అన్న బట్టలు వేసుకుని, తాను తన భర్తకి ఇష్టమైనట్లుగా భోజనాన్ని సిద్ధపరుస్తాను, నువ్వు తీసుకుని వెళ్ళు, నేను ఏశావునని చెప్పు అంది. అందుకు యాకోబు, అమ్మా, నాన్నకు తెలిస్తే గుర్తుపట్టాడు అనుకో, ఆశీర్వాదం సంగతి తర్వాత శాపం వస్తుంది అని తన తల్లితో అన్నాడు. అందుకు తల్లి, శాపం నా మీదకు వస్తుందిలే కానీ నువ్వు నేను చెప్పింది చెయ్యి అంది. ఎంత ఆశ్చర్యం, ఎంత బాధాకరమైన విషయం. ఈ లోకం కంటికి కనిపించే ధనాన్ని విలువిస్తుంది. ఈ తల్లి కూడా అదే బాటలో తను ప్రేమించే కుమారుడు ధనవంతుడు అవ్వాలనుకుని దానికోసం శాపాన్నే కోరుకుంటుంది. ఆశీర్వాదం కోసం శాపాన్ని కోరుకోవటం ఎంత పిచ్చి పని. శాపం ఇష్టపడే ప్రజలు దీవెనలు దేవుని యొద్ద ఉన్నాయి, కానీ దీవెనలు కావాలి అంటే ఎవరమైనా సరే దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలను గైకుంటే వారి బిడ్డలను, వారి కుటుంబాలను 1000 తరాల వరకు దేవుడు దీవిస్తానని చెప్పాడు కదా. దేవుణ్ణి ప్రేమించి పరలోక భూ సంబంధమైన దీవెనలు ఇస్తానని చెప్పాడు కదా. ఈ తల్లిలాగా బిడ్డలు బాగుండాలని ఈ లోకంలో ఉన్న అందరూ అనను, కానీ కొంతమంది ఈమెలాగానే బిడ్డలు బాగుండాలని వారు నష్టపోయి పిల్లలు బాగుపడాలని కోరుకుంటా ఉన్నారు. గుర్తుంచుకోండి, మీరిచ్చినది ఏది వారికి ఉండదు. నీవు, నీ కుటుంబము దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని దేవుని చేత
దీవింపబడి నీవు నీ కుటుంబము క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం విన్న మీ పిల్లలు ధనం కోసం, దీవెనల కోసం కుటుంబీకుల్ని, మనుషుల్ని మోసం చేసి సంపాదించుకునేవారిగా కాక, నష్టపోయేవారిగా కాక, మిమ్మల్ని ప్రేమించి మీరిచ్చే దీవెనలు వారికి, వారి కుటుంబాలకి పొందుకున్నట్లుగా మీ పిల్లల్ని మీరు సిద్ధపరచమని, ఆలోచన ఇమ్మని, మనసిమ్మని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ, చదువుకుని ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మీరు మేలు చేసి జ్ఞానము, జ్ఞాపక శక్తి, సిద్ధపాటును, రాకపోకల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేసి మంచి భవిష్యత్తు ఇమ్మని, వాక్యం విన్న మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని మీరు దీవించి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులు చేయమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.